నా పేరు మీనాక్షి. అంటే వాడు మళ్ళీ ఇక్కడికి వస్తాడా మీనాక్షి? వాడికి ఆ ఛాన్స్ ఇవ్వను అగర్వాల్. వాడు మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడుగా, అలాగే మనం వాడిని వెతికి పట్టుకుందాం. తొందరలోనే వాడు మనకి దొరికిపోతాడు. వాడితో నిజాలన్నీ బయటికి కక్కిస్తాను. అసలు వాడికి సంబంధం లేని ఈ ఊరికి వాడు ఎందుకు వచ్చాడు, ఏం ప్లాన్ చేసుకొని వచ్చాడు, శ్రీరామ్ని ఎక్కడ దాచాడు, ఏం చేశాడు మొత్తం బయట కక్కిస్తాను. నాతో దాగుడు మూతలు ఆడాలని చూస్తున్నాడేమో. ఒక్కసారి దొరకనివ్వు. ఈ మీనాక్షి అంటే ఏంటో వాడికి చూపిస్తాను. ఆశ్రమాన్ని ఖాళీ చేసిన పాపానికి, శ్రీరామ్ని దూరం చేసిన పాపానికి అన్నింటికి మూల్యం చెల్లించుకునేలా చేస్తాను. మీనాక్షి, ఈ విషయంలో నీకెలాంటి సపోర్ట్ కావాలన్నా నేనున్నాను మీనాక్షి. ఆ గోయల్ సమర్ లాంటి దుర్మార్గుల్ని అస్సలు వదలకూడదు. వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు. నీలాంటి మంచి మనుషులకి ఇబ్బంది కలుగజేస్తున్నారు. అక్కడ ఆశ్రమంలో ఉన్నప్పుడు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా వెంట పడుతున్నారు. నువ్వేదో నీ బిజినెస్ పని మీద నలుగురికి మంచి చేయాలన్న ఉద్దేశంతో వస్తే ఇక్కడ కూడా నిన్ను టార్గెట్ చేస్తున్నారు. అసలు అసలు ఏంటి మీనాక్షి ఇది? వదిలే అగర్వాల్, వాడి సంగతి నేను చూసుకుంటానుగా, నువ్వు కూల్గా ఉండు. అది కాదు మీనాక్షి, నలుగురి మంచి కొరే నీలాంటి మంచి మనిషికి ఇలా జరుగుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను. నువ్వు ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే నీ హెల్త్ కండిషన్ దెబ్బతింటుంది. ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితికి నువ్వెంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. అందుకే మీరు యాక్చువల్లీ ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేశారు. మీనాక్షి, నువ్వు నాకు పునర్జన్మనిచ్చిన దేవతవి. కోమాలో ఉన్న నాకు వైద్యం చేసి కోలుకునేలా చేశావు. నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నావు. అలాంటిది నేను నిన్ను ఎలా చూసుకోవాలి? నువ్వు ఇక్కడ ఒంటరిగా కష్టపడుతుంటే నువ్వు ఆపదలో ఉన్నావని తెలిసి రాకుండా ఎలా ఉండగలను మీనాక్షి? నా కోసం నువ్వు అంతా చేసినప్పుడు నీకు కష్టం వస్తే నీ పక్కన ఉండలేనా? ఇప్పుడు అవన్నీ ఎందుకు అగర్వాల్? బయటకు వెళ్ళొచ్చాను అంటున్నావు కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. రేపు పని మొదలు పెడుతున్నాం. ఏంటి మీనాక్షి నువ్వు మొదలు పెట్టేది? నువ్వు ఏమీ చేయలేవు. చేయడానికి వీల్లేకుండా మగ్గాలన్నీ పాడు చేశాను. దగ్గరుండి మరీ వాటిని పనికి రాకుండా చేశాను. రేపు ఈ విషయం తెలిసిన వెంటనే నువ్వు లబో దిబోమని ఏడుస్తుంటే అప్పుడు నాకు హాయిగా ఉంటుంది. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలనే చేసుంటారు. రాజన్న, రాజన్న, ఊళ్ళో ఉన్న అన్ని మగ్గాలు చెడిపోయాయంట. ఒక్క మగ్గం కూడా పనిచేయట్లేదంట. ఏంటి జయరామ్ ఇది? మనం ఎంతో సంతోషంగా పని మొదలు పెడితే ఇలా జరిగిందేంటి? ఇలా ఎప్పుడూ జరగలేదు కదా. ఆ మీనాక్షి గారి పని బాగా జరుగుతుందనుకున్న సమయంలో ఇలా జరిగిందేంటి? నీకింకా అర్థం కావటం లేదా రాజన్న? ఇదంతా ఎవరో కావాలనే చేశారు. ఏంటి? అవును రాజన్న, బోల్ట్లన్నీ ఓడదీశారు, నూలంతా తెంచేశారు, రాట్నాలన్నీ ఏ పార్టీ కా పార్టీ ఓడదీసేసి పక్కన పడేశారు. అవును జయరామ్, మీరు చెప్పినట్టే ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేశారు. కానీ ఎవరు చేస్తుంటారు? ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? వాడెవడైనా కానీ మనకన్నం పెట్టే దైవం లాంటి పనిముట్లని పాడు చేశాడు. మన పొట్ట కొట్టాలని చూశాడు. వాడిని మాత్రం వదిలిపెట్టేదే లేదు. దొరికితే రచ్చబండ దగ్గర చెట్టు కట్టేసి కొట్టాలి. అసలు మనసులో ఇంత విషయం పెట్టుకొని ఇలా చేసేవాడు మన ఊర్లో అయితే ఎవరూ లేరు కదా జయరామ్. అవును రాజన్న, మాకు కూడా అదే అనిపిస్తుంది. మన ఊరు వాడైతే ఇంత దారుణం చేయుడు. ఎవరో బయట నుంచి వచ్చిన వాడే చేసుంటాడు. ఇప్పుడు మీనాక్షమ్మకి ఏం చెప్పాలి? తను అడిగినట్టుగా చీరలు నేసిస్తామని తనకి మాటిచ్చాం. ఇక్కడ చూస్తే ఇలా జరిగింది. పాపం, కాసేపట్లో పని మొదలవుతుందని తను ఎంతో ఆశపడుతూ ఉంటుంది. కాసేపట్లో మొదటి చీర తన చేతుల్లోకి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఖాళీ చేతులతో వెళ్ళాలి? ఇలా జరిగిందని తెలిస్తే తను ఎంత నిరాశపడుతుందో.
చూడు రాజన్న, మనం మాత్రం చేసేదేముంది? ముందు వెళ్ళి విషయం ఆ అమ్మాయికి చెప్పు. అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు జయరాం. రాజన్న, అందరికీ ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా డేలా పడిపోతే ఎలా? ఇక్కడ జరిగిన విషయం ముందు ఆ అమ్మాయికి చెప్తే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. వెళ్ళు, నా మాట విని వెళ్ళు. జాను, ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ టుడే. కొత్తగా బిజినెస్ మొదలు పెట్టబోతున్నాను, కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాను. నీ సంతోషం అంతా నీ కళ్ళల్లోనే కనిపిస్తుందక్క. ఇంకాసేపట్లో ఈ ఊళ్ళో వాళ్ళు మొదటి చీరను తీసుకొచ్చి నీ చేతిలో పెడతారు. దాంతో నీ మజిలీ స్టార్ట్ అయినట్టే. ఎస్ జాను, ఇది మా మావయ్య దిశానిర్దేశం చేసిన ప్రయాణం. ఆయన ఆశయాలలో, ఆయన స్ఫూర్తిలో నేను ఎంచుకున్న ప్రయాణం. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టకాలాలు, గడ్డు పరిస్థితులు వచ్చినట్టు నా జీవితంలో కూడా అలా జరుగుతుందని మావయ్య ముందుగానే గ్రహించారు. చాలా ముందు చూపుతో నా కోసం పెట్టుబడిగా కొంత డబ్బు దాచిపెట్టారు. మావయ్య ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది, దాంట్లో ఒక మర్మం ఉంటుంది. సో ఆయన చెప్పినట్టుగానే తూచా తప్పకుండా ఆ డబ్బుతోనే మళ్ళీ జీవితం మొదలు పెడుతున్నాను. అలికా డిజైన్స్ కి ఏ విధంగా అయితే పేరు ప్రతిష్టలు తీసుకొచ్చానో ఇప్పుడు కూడా అలాగే నా శక్తి సామర్థ్యాలన్నింటినీ జోడించి ఈ బిజినెస్ ని ముందుకు తీసుకువెళ్తాను. డెఫినెట్ గా నువ్వు సాధిస్తావక్క. ఐ నో దట్. నీ హార్డ్ వర్క్ నేచర్, టాలెంట్, నీ కమిట్మెంట్ నాకు తెలుసు. ఇప్పుడు ఎలా అయితే నీ తొలి అడుగులో నేను తోడుగా ఉంటున్నానో అలానే నువ్వు నీ గమ్యాన్ని చేరే వరకు, నీ లక్ష్యాన్ని ఛేదించే వరకు నేను నీ పక్కనే ఉంటాను, నీకు సపోర్ట్గా ఉంటాను. థ్యాంక్స్ జాను. భవిష్యత్తు గురించి చాలా కలలు కంటున్నావు, ఇంకా బ్రేకింగ్ న్యూస్ రాలేదేంటి? మీనాక్షమా, బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది. యాంకర్ రాజన్న ఇప్పుడు అక్కడ జరిగింది చెప్తాడు. మీనాక్షమా, ఏమైంది రాజన్న? మగ్గాలు పనిచేయట్లేదమ్మా. ఏంటన్నా మగ్గాలు పనిచేయకపోవడం ఏంటి? అవునమ్మా, మేము రాత్రి ఇంటికెళ్లే ముందు బాగానే ఉన్నాయి. పని మొదలు పెడదామని చూస్తే మగ్గాల బోల్ట్లు, నూలు, రాట్నాలు అన్నీ విరగొట్టున్నాయమ్మా. మీకు మొదటి చీర కోసం తయారు చేసే నూలు కూడా ముక్కలు ముక్కలుగా చేసుందమ్మా. ఏంటన్నా మీరనేది? అవునమ్మా, ఊర్లో ఉన్న ప్రతి ఒక్క మగ్గం పనికి రాకుండా పోయాయమ్మా. రాత్రి ఎవరో కావాలనే చేసుంటారనుకుంటా అమ్మా. ఏంటన్నా మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. పదండి పోదాం. వెళ్ళు మీనాక్షి, వెళ్ళు. ఇక నీ పని అయిపోయినట్టే. ఇక నువ్వు ఏమీ చేయలేవు. ఆ మగ్గాలన్నింటినీ పనికి రాకుండా చేసేశాను. వాటిని రిపేర్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలీదు. ఆ లోపల నిన్ను దెబ్బ కొట్టడానికి మరో ప్లాన్ వేస్తాను కదా. అసలేంటి రాజన్న ఇది? మగ్గాల దగ్గర ఎవరు కాపలా ఉండరా? ఎందుకమ్మా, పని అయిపోయిన తర్వాత మామూలుగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. రాత్రి కూడా అలాగే అందరం ఇళ్ళకెళ్ళి పడుకున్నాం. అయినా మా ఊర్లో ఎప్పుడూ ఇలా జరగలేదమ్మా. ఇప్పుడు ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. ఏంటోనమ్మా, అంతా విచిత్రంగా ఉంది. అన్ని మగ్గాలు పాడైపోయాయా? అవునమ్మా, అన్ని మగ్గాలు పాడైపోయాయి. ఇదంతా ఎవరో కావాలని చేశారమ్మా. కానీ ఎవరు చేశారో, ఎందుకు చేశారో అర్థం కావట్లేదు. ఏ పాపం ఎరిగిన మా మీద ఇంత దారుణాన్ని కొడిగట్టారమ్మా. అక్క, ఇదంతా సమరే చేసుంటాడా? అయ్యుండొచ్చు. ముందక్కడికి వెళ్తే గాని పరిస్థితి అర్థం కాదు. రాజన్న, అందరూ అక్కడే ఉన్నారా? ఉన్నారమ్మా, జైరాం కూడా ఉన్నాడు. తనే మీ దగ్గరికి పంపించాడు. పాపం ఈ రోజు పని మొదలవుతుందని చాలా ఆశలు పెట్టుకుని ఉంటారు కదా. నా సంగతి పక్కన పెట్టండి రాజన్న. నేను ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయేదాన్ని.
కానీ మీ జీవనాధారం మీ వృత్తి అదే కదా. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి, మగ్గాలు నడిస్తే గాని బ్రతుకు బండి సాగదు. అలాంటిది మీకు ఇలా జరిగిందంటేనే నాకు చాలా బాధగా ఉంది. అసలు ఇలా జరగడం ఏంటి? మీలో ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు కదా, ఇంత కూడా భయం లేకుండా ఉన్నారు అందరూ. అసలు ఇలా జరుగుతుందని ఎవరనుకున్నారు జయరాం? మన ఊళ్ళో ఎప్పుడు జరగలేదు కదా. ఆ అమ్మాయి ఈ పని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది. ఇప్పుడు మనందరం తనకేం సమాధానం చెబుతాం? రండమ్మా రండి, మగ్గాల్ని ఎలా పాడు చేశారు చూడండి. రండమ్మా రండి. ఏంటక్క ఇది? ఎందుకు ఇలా జరిగింది? అసలు ఎవరు చేసుంటారు? రాజన్న, ఇప్పుడేం చేద్దాం? ఇలాగే ఉంటే నా పని ఆగిపోతుంది కదా. మీకు జీవనాధారం లేకుండా పోతుంది. అలా జరగడానికి వీల్లేదు. వీటన్నిటిని రిపేర్ చేయించొచ్చు కదా. రిపేర్ చేయించొచ్చమ్మా, కానీ ఈ ఊర్లో రిపేర్ చేసేవాళ్ళు లేరమ్మా. లేరా? మరి మీ మగ్గాలు రిపేర్కి వచ్చినప్పుడు ఏం చేస్తారన్నా? పట్టణానికి వెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి రిపేర్ చేయిస్తామమ్మా. అయితే వాళ్ళని వెంటనే ఇక్కడికి పిలిపించండి. అమ్మా, మన అవసరం కోసం వాళ్ళు తొందరగా రారు. ఒకవేళ వచ్చినా వెంటనే రిపేర్ చేయలేరమ్మా. రేయ్, ఇవి ఇప్పుడే రిపేర్ అయ్యేటి లేవు కానీ అందరం వెళ్ళిపోదాం. పదండ్రా, పదండి పదండి. అన్నా, ఇతను ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. భయ, ఇతన్ని చుట్టుపక్కల ఎక్కడైనా చూసారా? చూడలేదండి. ఏమండి, ఇతన్ని ఎక్కడైనా చూసారా? చూడలేదు. అన్నా, ఇతన్ని ఎక్కడైనా చూసారా? ఏమండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. పెద్దయినా ఇతను ఎక్కడైనా చూసావా? చూడలేదండి.
ఏంటి సమర్ ఈ ఊర్లోనే ఉంటున్నాడు కదా, మరి ఊళ్ళో వాళ్ళందరూ వాడిని చూడలేదని చెప్తున్నారు. ప్రేమ్ ప్రేమ్ మగ్గాలన్నిటినీ ఎవరో వెరగొట్టేశారు. ఇప్పుడు అక్కడ పని ఆగిపోయింది. అది చూసి అక్క చాలా బాధపడుతూ ఏడుస్తుంది. నాకెందుకో ఇదంతా ఆ సమరే చేసుంటాడని అనిపిస్తుంది. ఈ ఊళ్ళో ఉన్న మగ్గాలు రాట్నాలు అన్నీ ఒకేసారి అలా అవ్వడం ఇదే ఫస్ట్ టైం అంట. ఖచ్చితంగా వాడే చేస్తుంటాడు. ఏదో జరుగుతుంది ప్రేమ్. ఆ సమర్ ఇంకేదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడు అనుకుంటున్నాను. నువ్వు ఇక్కడుండి కూడా వాడిని పట్టుకోకపోతే ఎలా? మేడం 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 ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉందో. ఈ టైం కల్లా మీనాక్షి ఏడుస్తూ ఇంటికి రావాలి కదా, ఇంకా రాలేదేంటి? ఇది నేను కోరుకున్నది. నువ్వు ఇలా ఉండడమే నాకు కావాలి మీనాక్షి. నువ్వు నా ముందు ఇలా ఓడిపోతూనే ఉండాలి. మీనాక్షి, పని ఆగిపోయిందని ఏడుస్తున్నావా? ఇప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే, నీ ఏడుపుని నేను చూస్తుంటే నాలో ఏదో తెలియని ఆనందం మీనాక్షి. మేడం ఏంటి మేడం, అసలు ఏం జరిగింది? నాకు జాను చెప్పింది నిజమేనా? మగ్గాలన్నింటికీ ఎవరో డామేజ్ చేశారంట కదా? అవును ప్రేమ్, మగ్గాలు రాట్నాలు అన్ని అన్ని పనికి రాకుండా పోయాయి. పని చేయడానికి ఊరు జనం ఒప్పుకున్నారు. వాళ్ళు నా పనిని కూడా మొదలు పెడతారనుకున్నా. ఇక ఏ ఆటంకం లేకుండా నా పని పూర్తవుతుందనుకుంటే, ఇంతలోనే రాత్రికి రాత్రే ఊళ్ళో ఉన్న అన్ని మగ్గాలు రాట్నాలు చెడిపోవడం ఏంటో నాకు అసలేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది మేడం? ఖచ్చితంగా ఖచ్చితంగా అలా చేసింది ఆ సమర్ గాడే. లేకపోతే ఈ ఊర్లో ఉన్న అన్ని మగ్గాలు ఒకేసారి ఎలా చెడిపోతాయి? అసలు అలా జరిగే ఛాన్సే లేదు. ఈ ఊర్లో మన పనిని ఆపాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. అందుకే ఇదంతా సమర్గాడే చేసుండొచ్చు. వాణ్ణి పట్టుకోవడం కోసం నేను చాలా ట్రై చేస్తున్నాను, కానీ వాడు దొరకట్లేదు. మీనాక్షి, ప్రేమ్ చెప్తుంది నిజమే. సమర్ గడే అదంతా చేసుంటాడు అనుకుంటున్నాను. అసలు వాడిక్కడికి వచ్చాడంటే మిమ్మల్ని ఏదో ఒకటి చేయడానికి అని అర్థమవుతుంది కదా, కానీ వాణ్ణి మనం పట్టుకోలేకపోతున్నాం. వాణ్ణి ఇలాగే వదిలేస్తే వాడింకా ఎన్ని దారుణాలు చేస్తాడో. అందుకే మనం ఏదైనా చేసి వాణ్ణి వెంటనే పట్టుకోవాలి. అప్పుడే నువ్వు చేసే పని ప్రశాంతంగా జరుగుతుంది. అవునక్క, అగర్వాల్ చెప్పింది నిజం. మనం వాడిని పట్టుకోవాలి. అప్పుడే మనకి ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు. మేడం, ఈ ఊర్లో ఉన్న జనానికి వాడు ఫోటో చూపించి అడిగాను, కానీ ఎవరూ కూడా ఇక్కడ వాణ్ణి చూడలేదు అంటున్నారు. అయినా సరే
వాడు ఏ మూలన దాక్కుని ఉన్నా వాసన పసిగట్టి మరీ వాణ్ణి పట్టుకుంటాను మేడం. అమ్మా, అనుకోకుండా అలా జరిగింది. దానికి మనం ఏం చేయలేం కదా. ఎవరో కావాలనే పగతోనే ఇదంతా చేసినట్టున్నారు. జరిగింది ఏదో జరిగిపోయిందమ్మా. మీరు దీని గురించి బాధపడకండి. నేను పట్నం వెళ్ళి మంచి పనుని తీసుకొస్తాను. వాడిక్కడికి వచ్చి వాటన్నిటిని రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ మన పని మొదలు పెడదాం. మీనాక్షమ్మా, మహా అయితే మనం అనుకున్న దానికంటే 2-3 రోజులు ఆలస్యం అవుతుంది, అంతే కదా. ఇంతకంటే మనం ఏం చేయలేమమ్మా. సరే రాజన్న, అలా జరగడానికి కారణం మీరు కాదు కదా. నాకే అదృష్టం బాలేదనుకుంటాను, అందుకే ఇలా జరిగిందనుకుంటా. పదండి, మీతో పాటు నేను కూడా వస్తాను. వద్దమ్మా, మీరు ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు. బాధ అనేది ఎప్పటికీ ఉంటుంది రాజన్న, కానీ ముందు పని ఆగకూడదు కదా. అందుకే నేను కూడా మీతో పాటే వస్తాను. పదండి. అక్క, మేం కూడా వస్తాం. అవసరం లేదు, నేను రాజన్న వెళ్తున్నాం కదా, సరిపోతుంది. జాను, ప్రేమ్, మీరిద్దరూ కలిసి ఒక పని చేయండి. ఏంటి మేడం? మీరిద్దరూ షాప్ దగ్గరికి వెళ్ళి నూలు దారం తీసుకురండి. జాను, నేను ఇచ్చిన డబ్బులు నీ దగ్గరే ఉన్నాయి కదా. ఉన్నాయక్క. ప్రేమ్, తన దగ్గర ఉన్న డబ్బులతో నూలు దారాలు తీసుకురండి. అలాగే మేడం. పదండి అన్నా. అంటే నువ్వు మళ్ళీ నీ పనిని మొదలు పెట్టాలనుకుంటున్నావా మీనాక్షి? మొదలు పెట్టు. నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి, నా ప్రయత్నాలు నేను చేస్తాను. ఏదైనా చివరికి గెలిచేది నేనే కదా. ఇప్పుడు నాకు ప్రేమ కావాలి. ఏంటి బెదిరిస్తున్నావా? ఎస్, నువ్వొచ్చి నన్ను ప్రేమగా హక్ చేసుకోవాలి. ఏ, పోవే పో. దూకేస్తున్నాను ప్రేమ్, నిజంగానే దూకేస్తున్నాను. జాను